జూలై 14వ తేదీ సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు అఖిలేష్ డెడ్ బాడీని గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీకి తీసుకువెళ్లారు. అక్కడ పోస్ట్ మార్టం జరుగుతుంది. విదేశంలో ఉన్న అఖిలేష్ కుటుంబం ఉదయం వరకు హైదరాబాద్ చేరుకుంటారని సమాచారం తెలిసింది. డ్యామ్ పరిసరాల్లో ఒక్క క్లూ కూడా దొరకలేదని కానిస్టేబుల్ వర్మని పిలిచి అఖిలేష్ స్నేహితుడు ఎక్కడున్నాడు అని అడిగింది. వాణ్ణి ఇక్కడికి తీసుకురావాలని చెప్పింది. వచ్చిన వాడిని పేరు అడిగి, నీతో పాటు పార్టీలో ఉన్న మరొకడు ఎక్కడున్నాడు, ఇంతకీ ఆ పార్టీలో ఏం జరిగింది, మీరిద్దరు సేఫ్గా వెళ్ళిపోయారు, అఖిలేష్ మాత్రం ఎలా చనిపోయాడు, నిజం చెప్పకపోతే నువ్వు కూడా చనిపోయినట్టు రేపు వార్త వస్తుందని బెదిరించింది. ప్రతిజ్ఞ బెదిరించడంతో నిజమే చెప్తానని ఆ రోజు జరిగిన విషయాన్ని వివరిస్తున్నాడు. నా పేరు శ్రీను. జూలై 12వ తేదీ మధ్యాహ్నం అఖిలేష్ ఫోన్ చేశాడు. ఇప్పట్లో యుఎస్ వెళ్ళేది లేదని చెప్పాడు. ఎందుకు, ఏమైందని అడిగాను. ఎక్కడైనా కలిసి మాట్లాడుకుందామన్నాడు. నేను హైదరాబాద్ నుండి బయలుదేరుతున్నాను. భార్గవ్, నువ్వు నేను కలిసి పార్టీ చేసుకుందామని చెప్పాడు. మళ్ళీ సాయంత్రం ఫోన్ చేసి సిద్దిపేటలో ఆగిపోయాను. 8 గంటల వరకు కరీంనగర్ వస్తానని చెప్పాడు. గంటన్నర తర్వాత యాక్సిడెంట్ జరిగింది. ఒక అమ్మాయి స్పాట్లోనే చనిపోయింది. హెవీ వెహికల్ నా కారుని రోడ్ క్రాస్ చేస్తున్న అమ్మాయిని బలంగా ఢీ కొట్టింది. దాంతో అమ్మాయి ఎక్కడికక్కడే మృతి చెందింది. ట్రాఫిక్ పోలీసులు సీసీ కెమెరా చెక్ చేసి ఇప్పుడే పంపించారు. అప్పుడు సమయం ఎంత అయింది అని అడిగింది ప్రతిజ్ఞ. సాయంత్రం 4 గంటలైంది. ఆ తర్వాత ఏం జరిగింది? రాత్రి 8 గంటలకు నన్ను భార్గవ్ని కరీంనగర్ బస్టాండ్లో పికప్ చేసుకున్నాడు. అక్కడి నుండి నేరుగా డ్యామ్ దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ పార్టీ చేసుకోవడానికి పర్మిషన్ లేదని సెక్యూరిటీ వారించిన అఖిలేష్ వినలేదు. అతను అప్పటికే మత్తులో ఉన్నాడు. పార్టీ ఇంకా స్టార్టే కాలేదు. అతను మత్తులో ఎలా ఉంటాడని అడిగింది ప్రతిజ్ఞ. అఖిలేష్కి డ్రగ్స్ అలవాటు ఉందని భయంగా చెప్పాడు. ఆ తర్వాత ఎంత చెప్పినా వినకుండా సెక్యూరిటీని బెదిరించి డబ్బు మందు ఇచ్చి వెళ్ళిపోమన్నాడు. పార్టీ రాత్రి 10 గంటలకు ముగిశాక మా పేరెంట్స్ నుండి కాల్స్ రావడంతో ఇంటికి వెళ్ళిపోదామని చెప్పిన అఖిలేష్ ఒప్పుకోలేదు. కాసేపట్లో మరొక ఫ్రెండ్ వస్తాడు. హోటల్కి వెళ్దాం, తెలిసిన అమ్మాయి కూడా వస్తుంది, ఎంజాయ్ చేద్దామని చెప్పాడు. కానీ మేము ఒప్పుకోలేదు. మమ్మల్ని ఉండాలని అఖిలేష్ ఎంత వారించినా మేం వినలేదు. నడుచుకుంటూ వెళ్తున్న మమ్మల్ని రోడ్డు దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ డ్యామ్ వైపు స్పీడ్గా వెళ్ళాడు. మత్తులో ఉన్న అఖిలేష్ పరిస్థితి చూసి ఫోన్ చేసి ఇంటికి వెళదామని చెప్పినా మా మాట వినలేదు. ఫ్రెండ్ వచ్చాక వెళ్తాను, మీరు వెళ్ళండి అని చెప్పడంతో నేను భార్గవ్ ఇంటికి వెళ్ళిపోయాము. మార్నింగ్ అఖిలేష్కు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. మధ్యాహ్నం సాయంత్రం ఫోన్ చేసినా కలవకపోయేసరికి అఖిలేష్కు పరిచయం ఉన్న కరీంనగర్ ఎస్పీని కలిసి జరిగిన విషయం చెప్పాము. అంతే నాకు తెలిసిందని చెప్పాడు. ఇంతకీ భార్గవ్ ఎక్కడున్నాడు? ఎస్పీని కలిశాక భార్గవ్ పనుందని వెళ్ళిపోయాడు. మీకు అఖిలేష్ ఎప్పటి నుండి పరిచయం? అతనికి ప్రేమ, ఎవరితోనైనా గొడవలు, ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ ఉన్నాయా అని అడిగింది. పదే పదే అమ్మాయిల కోసం అడిగేవాడని సీనుకు తెలిసిందంతా చెప్పాడు. పిలిచినప్పుడల్లా నువ్వు రావాలి, ఏదైనా వేషాలు వేస్తే బాగుండదు అని హెచ్చరించింది. కానిస్టేబుల్ వర్మని పిలిచి సిద్దిపేటలో జరిగిన యాక్సిడెంట్లో ఒక అమ్మాయి చనిపోవడం, జాహ్నవి సిద్దిపేటలో మిస్ అవ్వడం,
ఈ 2 విషయాలపై అనుమానించింది. అవును, కానీ ఇతనికి అఖిలేష్ నిజం చెప్పాడని నమ్మకం ఏంటని అన్నాడు వర్మ. సిద్దిపేటలో యాక్సిడెంట్ జరిగినప్పుడు సీసీ ఫుటేజ్ చూస్తే తెలుస్తుందనుకున్నారు. ఇంతలో ప్రతిజ్ఞకు సిపి నుండి కాల్ వచ్చింది. పోస్ట్ మార్టం పూర్తయ్యాక డెడ్ బాడీని హైదరాబాద్లోని అఖిలేష్ ఇంటికి తీసుకువెళ్ళాలని చెప్పి కాల్ కట్ చేశాడు. జర్నలిస్ట్ ఎంత చెప్పినా వినడం లేదని, ఇది పోలీసుల సీక్రెట్ ఆపరేషన్, ఈ హత్యలో పెద్ద పెద్ద వ్యక్తులున్నారు, నాకు తెలిసినంతవరకు పోలీసులే సూత్రధారులంటూ జర్నలిస్టు మాటలని ప్రతిజ్ఞతో చెప్పాడు మరొక కానిస్టేబుల్. ఎలాగైనా వాడి దగ్గరున్న ఫొటోస్ కావాలని నేరుగా జర్నలిస్టుతో మాట్లాడడానికి వెళ్ళింది ప్రతిజ్ఞ. నీ పేరేంటని అడిగింది. సత్య అని బదులు చెప్పాడు. చూడు, ఈ హత్యకు పోలీసులకు ఎలాంటి సంబంధం లేదు. చనిపోయింది ఒక రాజకీయ నాయకుడి కొడుకు. ఇదంతా సీనియర్ కిల్లర్ చేస్తున్న హత్యలా లేక వ్యక్తిగత ఆత్మహత్య అనేది ఇంకా తెలీదు. అందుకే ఈ సీక్రెట్ ఇన్వెస్టిగేషన్. మీరు విచారణ పూర్తి కాకుండా వార్త టెలికాస్ట్ చేస్తే ప్రజల్లో పోలీసు వ్యవస్థపై నమ్మకం పోతుంది. మీ డ్యూటీ మీరైనా సక్రమంగా చేయండి, లేదా మమ్మల్నైనా చేసుకోనివ్వండి. చెప్పింది అర్థం చేసుకోవాలని రిక్వెస్ట్ చేసి, ఈ విషయం ఎవరికైనా చెప్తావా అని అడిగింది. తప్పకుండా చెప్తాను. ప్రజలకు ప్రభుత్వానికి వారధి నేను. సమాజంలో జరిగే ప్రతిదీ సమాచారంగా ఇవ్వడమే నా వృత్తి. దయచేసి నన్ను అడ్డుకోకండి. ఇదే ప్లేస్లో మీ అన్నో తమ్ముడో ఉంటే అతడి చావుకు కారణమైన వ్యక్తులు తప్పించుకునే అవకాశం మీరిస్తారా? అది మీ మనసుకే వదిలేస్తున్నాను. ఇక మీరు వెళ్ళండి. ఇతని కెమెరా ఇచ్చేసి డ్రాప్ చేయండి అని కానిస్టేబుల్ వర్మకి చెప్పింది. కెమెరా తీసుకున్న జర్నలిస్ట్ నేను వెళ్ళగలను అని నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ తర్వాత